మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటామన్న దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆహారాన్ని తీసుకునే విధానంలో చేసే తప్పులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెప్తుంటారు. ఇక మనలో చాలా మంది రాత్రిపూట ఆహారాన్ని తీసుకోకూడదనే భావన ఉంటుంది. రాత్రిపూట పూర్తిగా ఆహారాన్ని మానేస్తే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటుంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? నిజంగానే రాత్రిపూట ఆహారాన్ని తీసుకోకపోతే ఆరోగ్యంగా ఉంటామా? అసలు వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు? రాత్రిపూట పూర్తిగా భోజనం తీసుకోవడం మానేయడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రాత్రి భోజనం మానేస్తే ఆకలిగా ఉంటుంది. ఇలా ఆకలితో పడుకుంటే మరుసటి రోజు శక్తి తగ్గుతుంది. భోజనం పూర్తిగా మానేస్తే గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు జరుగుతాయి. దీంతో మానసిక ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రిళ్ళు భోజనం మానేస్తే శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. దీనివల్ల మళ్ళీ తినే పరిస్థితి వస్తుంది. దీంతో తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటాం. రాత్రి భోజనం తీసుకోవడం మానేస్తే అసిడిటీ, అల్సర్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇక రాత్రంతా ఏం తినకుండా ఉంటే శరీర శక్తి తగ్గిపోయి మరుసటి రోజు ఉదయం అలసటగా అనిపిస్తుంది. రాత్రి భోజనాన్ని మానేయకపోతే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్ళు తేలికపాటి పోషకాహారంతో నిండిన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. కూరగాయలతో తయారైన సూప్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. రాత్రి పడుకునే ముందు మిక్స్డ్ వెజిటబుల్ సాలాడ్ లేదా పండ్లను ఆహారంగా చేర్చుకోవాలి. ఇక బ్రెడ్ టోస్ట్ లేదా ఆమ్లెట్ తినడం కూడా మంచిది. అలాగే పప్పు, రసం, తేలికపాటి అన్నం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అంటున్నారు.